Welcome back to the official channel. Get ready to explore, inspire, and create. Let's jump right into the video. నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫుల్ ట్రెండ్ అవుతున్న పెరియా కాయిన్ ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఏంటి ఈ మైనింగ్ యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూసేద్దాము. దీంట్లో వచ్చేసి మినిమం 500 కాయిన్స్ ఉన్నాయి అనుకోని మీరు డైరెక్ట్ విత్డ్రా చేసుకోవచ్చు వాలెట్కి అయితే. ఇదైతే మనకి బిఎన్బి స్మార్ట్ చైన్ మీద అయితే లిస్ట్ అయి ఉందండి. సో ఇంకెందుకు లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి, సో మీకైతే ఫుల్గా అయితే అర్థమవుతుంది. ఓకే, సో ఇంకేది ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. సో నేను ఎలాంటి లింక్స్ అయినా సరే మనం వాట్సాప్ ఛానల్ ఇచ్చేసాను, ముందు అక్కడికి అయితే వెళ్ళి జాయిన్ అయిపోండి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో. ఆ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేసాను. దెన్ మనం ఇచ్చిన కోడ్ అయితే కాపీ చేసుకుని ఫస్ట్ కోడ్ కాపీ చేసుకొని ఇక్కడ యాప్ లింక్ అయితే ట్యాప్ చేయండి. ఎందుకంటే దీంట్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు మన కోడ్ ఎంటర్ చేయాలన్నమాట. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సింపుల్గా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకోండి. ఇక్కడ రిజిస్టర్ అయ్యేటప్పుడు మళ్ళీ చెప్తున్నా, మన కోడ్ అయితే ఇచ్చేసేయండి. ఇస్తేనే మీకు అనేది బోనస్ కాయిన్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. వెరిఫికేషన్ కూడా తొందరగా ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా యాప్ ఓపెన్ చేయగానే నోటిఫికేషన్ అలో చేసి ఇక్కడ ఇంగ్లీష్ మీద ట్యాప్ చేయండి. ఇంగ్లీష్ మీద ట్యాప్ చేసి కంటిన్యూ కొట్టండి. మళ్ళీ ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ కాకుండా సైన్ అప్ అని ఉంది కదా, సో పాస్వర్డ్ కింద సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ వచ్చింది కదా, ఇక్కడ మీ ఫస్ట్ నేము అండ్ ఇక్కడ మీ లాస్ట్ నేమ్ ఇచ్చేసి కింద ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత కింద పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. ఎందుకంటే మనం లాగిన్ అవ్వాలంటే మనం పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి, ఇది మ్యాండేటరీ. సో దీంట్లోని 10 వర్డ్స్ అయితే ఉండాలి. కింద మీరు చూస్తున్నారా, సో రెడ్ ఉంది కదా, అది రెడ్ కాకుండా గ్రీన్ అయిపోవాలి కింద అన్నీ కూడా. మినిమం ఒక 10 చాప్టర్స్ అయితే ఉండాలి. అదే మీ నేము ఆర్ మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ మిక్స్ చేసుకొని అండ్ వన్ స్పెషల్ క్యాప్చా అని ఎంటర్ చేసి చేసుకోండి. ఇక్కడ హ్యావ్ ఏ రెఫరల్ ఆర్ ప్రోమో కోడ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి కింద అయితే మన రెఫరల్ కోడ్ ఇచ్చాను. ఫస్ట్ ఇది చేయాల్సింది ఇదే. సో రెఫరల్ కోడ్ ఇచ్చారా లేదా ఒకసారి చూసుకోండి, కరెక్ట్గా అయితే ఎంటర్ చేసేసి రిజిస్టర్ మీద క్లిక్ పెట్టండి. దెన్ మనకైతే ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వెళ్ళిపోతుంది. అంటే వెరిఫై చేసుకోవాలి మనం ఈమెయిల్ని ఫస్ట్. సో ఈమెయిల్ ఓపెన్ చేసి ఇక్కడ చూస్తున్నారు, ఈమెయిల్ ఓపెన్ చేయగానే మనకి మైనింగ్ పెరియా యాప్ నుంచి అయితే మనకైతే వెరిఫికేషన్ అయితే వచ్చేసింది. సింపుల్గా వెరిఫై ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. లేదా కింద కోడ్ ట్యాప్ చేసిన ఓకే వెరిఫై అవుతుంది. పైన వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని ట్యాప్ చేయగానే ఇక్కడ మైనింగ్ పెరియా మెయిల్ వెరిఫైడ్ అయితే అయిపోయింది. దాంట్లో మళ్ళీ బ్యాక్ వచ్చేసి యాప్ని అయితే ఓపెన్ చేసి మీరు ఇందాక ఇచ్చినటువంటి ఏదైతే మీరు ఇందాక ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చారో అది ఇచ్చేసి కంటిన్యూ అవ్వకండి. సో ఇక్కడ ఇలా స్కాన్ అయితే చేసేస్తుంది, అంటే మీది ఐడి వెరిఫై అయిందా లేదా, అంటే ఈమెయిల్ ఐడి వెరిఫై అయిందా లేదా అని చూసుకోండి. సో ఇక్కడ మేబీ లెటర్ అని కొట్టేసాను. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవ్వగానే మేబీ లెటర్ అన్నీ కూడా నెట్గా ఉండేసి కంప్లీట్ మీద కొట్టేసాను. ఓకేనా, ఇదంతా కూడా అసలు స్టార్టింగ్లో మీకు ఏదొచ్చింది అదైతే మీకు సబ్స్క్రిప్షన్ తీసుకోమంటారు. దీంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకోకండి. సో ఫ్రీగానే అయితే చేద్దాం మనం. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది మనకి చూస్తున్నారా, దీంట్లో సింపుల్గా ఏం లేదు, మధ్యలో ఈ పీ కనిపిస్తుందా, పీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ మీద కొట్టండి. స్టార్ట్ మీద కొట్టేసి పైన సర్వర్ 1 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి స్టార్ట్ చేసేయండి. ఇదైతే 2 hours టైమింగ్ అయితే పడుతుంది. 2 hours తర్వాత మళ్ళీ వచ్చి మైనింగ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేయండి. ఓకే, సో కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ టాస్క్లు అనేది ఉంటాయి. ఆల్ టాస్క్ల మీద చూసుకోండి, అన్ని టాస్క్లు ఉంటాయి. సో పక్కకంటే మైనింగ్ అంటే ఇన్ని మైనింగ్స్ చేయండి, ఒక 3 మైనింగ్స్ చేస్తే కాయిన్స్ అనేది యాడ్ అవుతుంది. సో మన ఫస్ట్ మైనింగ్ అయితే చేసాం కాబట్టి బోనస్ అయితే వచ్చింది, 3 కాయిన్స్ బోనస్ వచ్చాయి. అలా ఈ టాస్క్లన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉండండి, మీకైతే మోర్ కాయిన్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో దీంట్లోంచి బ్యాక్ వస్తే ఇవన్నీ టాస్కులు చూసారు కదా, వీటిలోంచి బ్యాక్ వస్తే సో ఇదైతే 2 అవర్కి ఒకసారి అండ్ ఇక్కడ పైన చూస్తే 3 ఉంటాయి. డేకి 3 చేయొచ్చు. అండ్ దీంట్లో ఎవరినైనా రెఫర్ చేసి ఇన్వైట్ చేశారనుకోండి, మీకు ఇంకా ఎక్కువ సెషన్స్ అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. దెన్ డాస్క్ బోర్డ్కి అయితే వచ్చేయండి. డాస్క్ బోర్డ్కి వచ్చాక ఇక్కడ ఈవెంట్స్ మీద క్లిక్ చేయండి. సో డైలీ ఆర్ వీక్లీ ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది, దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు కూడా మనకి కాయిన్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ రెఫరల్ ప్రోగ్రామ్. దెన్ పక్కన చూసుకుంటే మనం వాలెట్లోకి వచ్చేస్తే ఇక్కడ మనం చూస్తున్నారా, కనెక్ట్ బిఎన్బి వాలెట్ అని ఉంది కదా, వాలెట్ మీద మనకి ఏంటి మెటామాస్క్ అండ్ ట్రస్ట్ వాలెట్ నుంచి మనం కోడ్ కాపీ చేసి ఇక్కడ కనెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ 2 వాలెట్లలో అయితే చేసుకోవచ్చు. దెన్ మీకు ఇంటర్లింక్ వాలెట్ ఉందనుకోండి, దాంట్లోంచి కూడా మనం కోడ్ కాపీ చేసి ఇక్కడ ఆ వాలెట్ని అనేది కనెక్ట్ చేసుకోవచ్చు విత్డ్రా కోసం. సో ఇక్కడ వచ్చేసి నేను ట్రస్ట్ వాలెట్లోకి అయితే
ట్రస్ట్ వాలెట్ నుంచి నేను చేద్దాం అనుకుంటున్నా. సో ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి ఇక్కడ రిసీవ్ అనేది ఉంది కదా, రిసీవ్ అని ట్యాప్ చేసి పైన సెర్చ్ బార్లో పెరియా అని కొట్టాను. పెరియా అని కొట్టంగానే ఇక్కడ సో చాలా అయితే వచ్చినాయి కదా, 3 వచ్చినాయి. దాంట్లోని సెకండ్ వన్ ఏదైతే సెకండ్ వన్ నేను చూపిస్తున్నానో అది కోడ్ కాపీ చేసుకోండి. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. పర్టికులర్గా దీన్నే BEP 20 అడ్రస్ని కాపీ చేసుకొని యాప్లోకి వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేసేయండి. కోడ్ అయితే ఏదైతే మీరు కాపీ చేశారో అది ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ అండ్ సెండ్ వెరిఫికేషన్ అని కొట్టాను. ఇదేంటంటే దిస్ కంటిన్యూ కొట్టేసి మనకి ఏంటి మెయిల్కి అయితే వెరిఫికేషన్ వెళ్తుంది, అంటే ఇది మీదా కాదా అనేసి. సో ఇక్కడ మెయిల్ ఒకసారి ఓపెన్ చేసుకుంటే అది వెరిఫికేషన్ అంటే ఏ కోడ్ ఇచ్చారో ఆ కోడ్ ఇక్కడ కనిపిస్తుంది అండ్ కింద ఒక OTP వస్తుంది. ఆ OTPని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి కంటిన్యూ వాలెట్ అని కొట్టాను. సో కనెక్ట్ వాలెట్ కొట్టగానే మీకు సక్సెస్ఫుల్లీ కనెక్ట్ అయిపోతుంది. సో ఇది ఎందుకు చేయాలంటే మనకి విత్డ్రా చేయాలంటే మినిమం వాలెట్ కనెక్ట్ చేసి 7 days అయితే వెరిఫికేషన్లో అయితే ఉండాలి, అంటే ప్రాసెసింగ్లో ఉంటుంది. సో దీంట్లో విత్డ్రా చేయాలంటే మనకి మెయిన్లీ ఎప్పుడైతే 500 కాయిన్స్ లేదంటే 1000 కాయిన్స్ ఎప్పుడైతే విత్డ్రా పెట్టాలనుకుంటామో సో మినిమం దీంట్లో వచ్చేసి 500 కాయిన్స్. దెన్ విత్డ్రా పెట్టాలంటే 7 days అయితే మనం వాలెట్ కనెక్ట్ చేసి అయితే ఉండాలి. సో అందుకే మనం ఓపెన్ చేసిన వెంటనే చేసామనుకోండి 7 days అలాగే అయిపోతుంది. అందుకే ముందుగా అయితే ఇదైతే ఎవరు మిస్ చేసుకోకండి. ఇదైతే లిస్ట్ అయి ఉన్న కాయిన్. విత్డ్రా వీడియో కోసం అయితే పార్ట్ 2 అని అయితే కామెంట్ చేయండి. సో ఉంటా మరి.